ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి మా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి యొక్క విశ్రాంతి దినములు కలిసి ప్రభువా, ఇది వరకు మా తండ్రి పాటల ద్వారా ప్రభువా, ప్రార్థన ద్వారా మా తండ్రి ఎంతో చక్కగా ప్రభువా మీ యొక్క నామాన్ని మా తండ్రి ఆరాధించుకునేటువంటి వాక్యం ప్రభువా మీరు మాకు దయచేసినందుకు మా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. ఇదివరకు ప్రభువా మీకు దైవ సేవకుని ప్రభువా మీకు నోటి కోరగా వాడుకున్నందుకు మా తండ్రి నీకు వందనములు స్తోత్రమయ్యా. నా తండ్రి ప్రభువా ఎన్నో వాక్యములు మా తండ్రి మా యొక్క హృదయం అందించుకుని ప్రభువా ఆ ప్రకారంగా మా తండ్రి ప్రభువా క్రియారూపం దాల్చడానికి సహాయం దయచేసి వేడుకొస్తున్నామయ్యా. అలాగే మా తండ్రి ప్రభువా మా యొక్క హృదయం అందు ప్రభువా నా తండ్రి ప్రభువా నిజ క్రైస్తవ జీవితాన్ని ప్రభువా కలిగి మా తండ్రి జీవించడానికి సహాయం దయచేసి వేడుకుంటూ వస్తున్నామయ్యా. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. నా తండ్రి పరీక్షలందరినీ దీవించండి. అలాగే ప్రభావ నా తండ్రి బలివాని పని చేర్చి పనుల విషయమై ప్రార్థిస్తుండగా అయితే జ్ఞాపకం చేసుకుని అడుగుతూ వస్తున్నామయ్యా. అలాగే మా తండ్రి రాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరొక విశ్రాంతిలో కలిసి ప్రభువ మీకు నామాన్ని మెరుగుపరచడానికి సహాయం దయచేసి అడుగుతూ వస్తున్నామయ్యా. ఇక వారం అంతా మా తండ్రి జరగబోతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమంలో మీరు మాకు తోడు నిలబడి అద్భుత ఆశ్చర్య కార్యాలను మీరే చెందించుకుని అడుగుతూ వస్తున్నామయ్యా. గురించి మీకు పరిచయం వాడుకొని రావాల్సిన మేలు ఆశీర్వాదం వారికి వారి కుటుంబాన్ని దయచేయండి. సమస్త విషయాలు అప్పగించుకుంటూ నచ్చిరెడ్డి నేసి ఎదవలసిన నామములో వీడియో తడిగి వాళ్ళు వేడుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వాదము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడను గాక. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించము, నా అంతరంగములను సంపూర్ణ ప్రశ్నాంశము. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. కీర్తన గ్రంథము 25వ అధ్యాయాన్ని ఉత్తర ప్రతిమంలో చదివి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. అన్నది అలాగే మనము అపోస్తుల విశ్వాస ప్రమాణంగా చదువుతాము. ముందుకెళ్దాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్యైన మరియను పుట్టి పొంతి పిలాతు కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినానని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమందు లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నాను నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే పాట పాడి దేవుణ్ణి మహిమపరుద్దాం. అందరూ ఉత్సాహంతో నాతో కూడా ఏకీభవించి పాట పాడి దేవుణ్ణి మహిమపరచండి. ఎవరు దయచేసి లేచి బయటలతో ఆరాధన జరిగేటప్పుడు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కరవంశియు నీ మహిమను వివరించెను.
పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా నీకు వందనములు. స్తోత్రములు రాజా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ఎల్లవేళ నిత్యము ఆరాధించబడుతున్నటువంటి తండ్రి నీకు వందనములు, స్తోత్రములు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవా నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములయ్యా. అయ్యా నీకు పాద సన్నిధిలో ప్రభువా, అయ్యా నీ యొక్క ప్రభు దినములో తండ్రి, నేను ఆ పరిశుద్ధ దినంలో ప్రభువా మేమందరము నిన్ను స్తుతించి అయ్యా గణపరిచి మహిమపరచడానికి ఆరాధించడానికి ప్రభువా నీకు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అనేక మంది అయ్యా ఈ దినమును చూడలేక మృతి పొంది ఉండగా అయితే తండ్రి మీరు మమ్మల్ని సజీవులుగా వచ్చి అయ్యా ఈ దినం వరకు కాచి భద్రముగా కాపాడు ప్రభువా. ఈ ప్రభు సన్నిధిలో ప్రభువా నైనా నిన్ను స్తుతించి మహిమపరచడానికి ఆరాధించడానికి మాకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు స్తోత్రములు నాయన. అదిగో తండ్రి మీరు కార్చినటువంటి రక్తం వచ్చి మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీకు రక్తము ద్వారా కడిగినందులకై మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా అతిక్రమముల ప్రభువా అయ్యా మీరు విమోచించినందులకై మీకు వందనములు రాజా. అయ్యా తండ్రి ఎంతో మా ఎడల మీరు ప్రేమ చూపించి మీ కృపను చూపించి వాత్సల్యము చూపించినందులకై మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా ప్రతి వారి ఈ సమయంలో నిన్ను స్తుతించి అయ్యా నిన్ను గణపరిచి నిన్ను మహిమపరుస్తూ ఉంటుండగా అయ్యా మీరు వారిని దర్శించబోతున్నందులకై మీకు వందనములు స్తోత్రములు రాజా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా ఆరాధిస్తున్నటువంటి మా మధ్యలోనికి ప్రభువా నీకు ఆత్మను మీరు పంపిస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు. మా మధ్యలో తండ్రి మీరు సంచరించి ప్రతి వారిని మీరు దర్శించబోతున్నందుకు మీకు వందనములు దేవా. ప్రతి వారి జీవితంలో ప్రతి వారి హృదయంలో వెలుగులో నింపబోతున్నందుకు మీకు వందనములు తండ్రి నాయన. ఎక్కడైతే నీ యొక్క నామము మహిమ ఘనత చేయబడుతుందో ఆ అద్భుతాన్ని వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రం. మా మధ్య మీరు ఉన్నారని అయ్యా మమ్మల్ని అందరినీ మీరు చూస్తున్నారని ప్రతి వారి హృదయం మీరు దర్శించబోతున్నారని నమ్మి విశ్వసించి నీకు మొరపెడుతున్నాము తండ్రి నీకు స్తోత్రం నాయన. అదిగో తండ్రి అయా ఉత్సాహంతో జీవముతో ప్రభువా అయా రెండు కరములను జోడించి వారి యొక్క స్వరముతో నిన్ను ఆరాధించి మహిమపరిచి గణపరిచినటువంటి ప్రత్యక్ష బిడ్డలు మీరు నిండాలుగా దీవించబోతున్నారు నీకు వందనములు స్తోత్రములు రాజా. నీ యొక్క నీ ప్రియదాసుని ప్రభువా దైవ సేవకుడు నీకు ఆత్మతో నింపి ప్రభువా నీకు పరిశుద్ధ వాక్యము మా అందరితో మీరు మాట్లాడబోతున్నారు మీకు వందనములు స్తోత్రములు రాజా. ఆ యొక్క మాటలు మా జీవితములకు వెలుగునివ్వబోతున్నాయి. ఆ యొక్క అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ యొక్క మాటలు ప్రభావ మా జీవితాలకు రక్షణ కలిగించబోతున్నాయి. అందరి బట్టి నీకు వందనములు స్తోత్రములు రాజా. నీ కృపతో నింపండి. నీ దైవ దాసని ప్రభువ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అద్భుతమైనటువంటి సత్య వాక్యమును నాకు తెలియపరుచుతుండగా నీకు మహిమ కలుగును గాక తండ్రి. ఆ వాక్యాలు మా యొక్క జీవితంలో ఫలించబోతున్నందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువ నిన్ను ఆరాధించినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి స్తుతి యొక్క ఆరాధన ధూపం మీద మీరే ఆశీర్వదించండి, నిండారులుగా దీవించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములోనికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చోండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని మాటలు దేవుని వాక్యము చదువుతున్నాం. ఆది కాండము 15వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. క్రీస్తునామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం బైబిల్లో చదువుతున్నాము. ఆది కాండము 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివి ధ్యానించుకున్నాము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి,
అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాసురే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను అన్నది. ఆమె సమయములో కడగోర శబ్దముతో, రాకడ సమయములో కడగోర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 25 నుండి 27 వరకు చదివిన తర్వాత దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. చదువుతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 25 నుండి 27 వరకు పురుషుల్లో చదివిన తర్వాత దేవుని వాక్యం వెళ్దాం. చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. అందుకు యేసు, మీతో చెప్పింది కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని
నిత్య జీవం నిచ్చుతున్నాడు కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపబడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి వారందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని బట్టి ఇది వరకు దేవుని నామాన్ని మహిమపరచాం, ఆరాధించాం, ప్రభువు ఆశీర్వాదాలు పొందాం. 10 నిమిషాలు దేవుని మాటలను వినడానికి ఆసక్తి కలిగింది. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు మాటల వలన కలుగు. దేవుని వాక్యాన్ని మనం ఎంత చక్కగా, ఎంత మంచి మనసుతో వాక్యం వింటామో అప్పుడు మనకు దేవుని యందు విశ్వాసం, నిజమైన విశ్వాసము కలుగుతుంది. మనుషులు దేవుని మూలమైన ఒక అద్భుతం చేస్తే దేవుని నమ్మాలని అనుకుంటారు. ఓ అవసరత తీరితే దేవుడు మంచి దేవుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, సాక్ష్యం చెప్తారు. ఒక కార్యం జరిగిందనుకోండి వారి జీవితంలో, జరిగిన వెంటనే యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి నేను ఆయన ఎరిగాను, సంఘంలో సమాజంలో అందరితో కలిసి ప్రభు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఆయన గురించి సాక్ష్యం చెప్పి కొన్నాళ్ళు జీవించి తరువాత చల్లబడి అదే వాక్యం విని సత్యాన్ని తెలుసుకొని దేవుని పట్ల విశ్వాసానికి అవసరమైన నిజ నిర్ధారణ, నిశ్చయత ఎప్పుడైతే వారి హృదయంలో కలుగుతుందో అప్పుడు వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అడిగినవన్నీ కూడా వారికి కలగకపోయినప్పటికీ కూడా వాక్యం అన్న దేవుడు నిజం అనేది వారు నమ్మినప్పుడు వారి జీవితంలో వాళ్ళు గొప్పగా సాక్ష్యంగా నిలబడతారు. నోటితో సాక్ష్యం చెప్పేది కాదు, జీవితంలో సాక్ష్యంగా బ్రతకడం దేవుడు కోరేది. అందుచేత మీరు చూస్తుండగా మీ దృష్టిలో చాలా మంది దేవుని మందిరానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారంటే వాళ్ళు ఏదో ఆశించి వచ్చారు. సరైన జీవితాన్ని జీవించడం కోసం ప్రభువులో కలిసి ప్రభువును వెంబడించే వ్యక్తులుగా మాట్లాడేవాళ్ళు దాన్ని బయట వాళ్ళందరూ ఉంటగా కూర్చోబెట్టరు. అది అర్థించం. అది మాట్లాడే వాళ్ళని బయట పంపించేస్తాం. అర్థమైందా? దీంతో నాకు పని ఉండకూడదు, నేను ఇంట్లో ఉండాలి, మాట్లాడాలి. హల్లెలూయా. మంచి పిల్లలు ఉండాలి. కనుక మనం ఎప్పుడైతే దేవుని వాక్యం విని విశ్వసించి జీవిస్తుంటామో అప్పుడు మనం దేవునిలో నిలబడాలి. మనం అవసరాల వరకు ప్రభువుని ఎంచుకోకూడదు, అది ఆటోమేటిక్గా ఆయన తీరుస్తారు. ఆయనలో జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పాపాన్ని కడుక్కోవడానికి, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడానికి యేసయ్యలోకి రావాలి. అలాంటి వాళ్ళు నిలబడతారు, సంఘంలో నిలబడి జీవితాన్ని. కొంతమంది సంఘాలు వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఈ సంఘంలో ఎట్టుంది, ఆ సంఘంలో ఎట్టుంది, అక్కడ దేవుడు కార్యం చేస్తాడు, ఇక్కడ కార్యం చేస్తాడు. దేవుడు ఎక్కడైనా కార్యం చేస్తాడు. 2, 3 కూడుకున్న చోట నేనుంటాను అని వాక్యం ద్వారా వాగ్దానం చేసిన దేవుడు 2, 3 ఆయన నామాన్ని ఎక్కడైతే స్తుతిస్తారో కనపరుస్తారో అక్కడికి ఆయన తప్పకుండా వచ్చిన దేవుడు మీకు
చేయాలంటే, నీ జీవితంలో మేలు చేయాలంటే, నిన్ను బలపరచాలంటే, దీవించాలంటే, నీలోనికి రావడానికి, యేసయ్య నీ దగ్గరకు రావడానికి, యేసయ్య నీలోనికి రావడానికి నీవు అవకాశం ఎప్పుడు అంటే నువ్వు నమ్మినప్పుడు యేసయ్య నీలో. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఐడియా అవిశ్వాసముతో, అల్ప విశ్వాసముతో కార్యాల కొరకు, మతాల కొరకు, సంఘ సభ్యత్వాల కొరకు, అధికారాల కొరకు ఇట్లాంటి విషయాలను ఆలోచన చేసుకుంటూ సంఘానికి వెళ్ళడం వల్ల సంఘంలో ఉంటావు కానీ యేసయ్యను నువ్వు తీసుకొని వెళ్ళదు. యేసయ్యను నీ హృదయంలోకి తీసుకొని నీ ఇంట్లోకి వెళ్తే యేసయ్య నీ ఇంట్లో కూడా నీలో ఉంటాడు, నీ ఇంటిలో ఉంటారు. నీ కొరకు ఆయన నీ ముందు వెనక ఉండి నిన్ను ఆవరిస్తాడు. నీకు ఇచ్చే ఆయుష్కాలం పూర్తిగా ఆయన నిన్ను స్వాధీనంలో తీసుకొని నీకు అవసరమైన విషయాన్ని అంతటినీ నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరచగలిగాడు. అలా ఇలా చక్కగా ఆయన వాక్యాలతో మనకు ఏం చేస్తున్నాడు, రూఢిపరుస్తూ ఉంటున్నాడు. మనం చూడగలగాలి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడగలగాలి. దాని మీద మనకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండాలి. ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అసలు దేవుడు అంటే ఎవరు, మనం ఎవరు, ఆయనకే మనకు గల సంబంధం ఏమిటి, ఇవన్నీ పరిశీలన చేసి మీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు మీరు ఏదైతే సంపాదించుకోవాలో దాన్ని సంపాదించుకుంటేనే ప్రభువుని బట్టి నీకు తెలుస్తుంది. భూమి మీద ఉన్న ఈ జీవితం కొద్ది కాలం, తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావో అది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి నిన్ను ఎవరు గుర్తించారు, నిన్ను ఎవరు మరి ఆయన రాజ్యంలో తీసుకుంటారు, ఏం జరిగింది, ఇవన్నీ ప్రభు వాక్యంలో ఉంటుంది. ఏదో పని చేసుకున్నావా, సంపాదించుకున్నామా, భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నామా, 10 రూపాయలు సంపాదించామా, తృప్తి చెందినామా, వస్తువులు అది ఇది కొన్నామా, దాంతో తృప్తి చెంది జీవితం గురించి పట్టించుకోకుండా, కుటుంబంలో ఉన్న భార్య బిడ్డల గురించి పట్టించుకోకుండా ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా, భద్రంగా ఉన్నారా లేదా, పాపంలో ఉన్నారా లేదా, సరిగ్గా ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకోకుండా వస్తువులతో పాపరాలు చేసుకుంటూ దేవునితో చెలగాటాలాడే కొంతమంది వాళ్ళందరికీ ప్రభు చెప్తున్నాడు. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. మరి చక్కగా చెప్పబోతుంది, నిజ క్రైస్తవులుగా కొనసాగాలంటే నీలో 2 ముఖ్యమైన పనులు జరగాలి. నీవు నిజ క్రైస్తవంలో ఉన్నావా, నువ్వు నిజమైన దేవుని బిడ్డగా కొనసాగుతున్నావా, నిజమైన దేవుని బిడ్డగా జీవించడానికి నువ్వు మందిరానికి వెళ్తున్నావా, లేదో మత కార్యం కొరకు వెళ్తున్నావా, లేదంటే నీ ఇష్టాయిష్టాల కొరకు వెళ్తున్నావా, నువ్వు దేని కొరకు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నిజమైన దేవుని బిడ్డగా బ్రతకాలని కోరుకుంటున్నావా? అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు ఈ యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలలో శాస్త్రులు, పరిసయ్యులు, శాస్త్రులు అనబడే వ్యక్తులతో యేసయ్యకు వాగ్వాదం వస్తుంది. యేసయ్య చేసే ప్రతి కార్యాన్ని ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు అనబడే వ్యక్తులు ఏం చేస్తున్నారు, తప్పు పట్టడము, ఆయనను ప్రభువుగా, రక్షకుడుగా, దేవునిగా, దేవుని కుమారుడుగా అంగీకరించకపోవడము, ఆయన చేసే పనులన్నింటినీ కూడా వారు ఏదో కొరత కనిపెట్టి దానిని ప్రకటన చేయడం వాళ్ళ పని. అలా 9వ అధ్యాయంలో ఒక పుట్టు గుడ్డివాడికి చూపు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క పుట్టు గుడ్డివాడు చూపు పొందిన తరువాత అతన్ని ప్రశ్నించడము, అతని తల్లిదండ్రులను ప్రశ్నించడము, యేసయ్యను ప్రశ్నించడము, ఏ అధికారముతో చేస్తున్నావు, ఈ ప్రభు దినములో ఎందుకు చేస్తున్నావు, నిజముగా ఆయనే నిన్ను బాగుపరిచాడా, నీ కుమారుడికి చూపునిచ్చింది ఎవరు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఆరాధించి యేసు ప్రభువుని గురించి నమ్మసత్యము కాని హృదయంతో
కావాల్సినది కొత్తగా ఆధ్యాత్మికముగా జన్మించేదే కానీ క్రీస్తుకు చెందిన వారు కాదు. కొత్తగా జన్మించాలి. నీ హృదయంలో కొత్తగా ప్రభువులో పుట్టాలి. వాక్యములో జన్మించాలి. వాక్యముతో నీవు ఏంటి అంటే విశ్వాస జీవితంలో పుట్టాలి. క్రీస్తు బిడ్డగా పుట్టాలి. క్రీస్తు వాక్యములో నువ్వు పుడితే అప్పుడు నువ్వు కొత్తగా జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. ఒక బోధకుడు యేసయ్యకు ప్రశ్న వేస్తున్నాడు. యేసు అతనితో కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేరని హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో చేరడానికి సవాలు చేరాలి. దేవుని రాజ్యం కొరకు తర్పి కావాలి. దేవుని రాజ్యాన్ని నేర్చుకోవడం కొరకు, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో తెలుసుకోవడం కొరకు దేవుని మందిరం. కొంతమంది ఆ ఉద్దేశం వెళ్తారు. ఎవరు అడగపోతే కష్టాలన్నీ తీరిపోతాయి అంటే కష్టాలు తీర్చుకోదండి. కష్టాలు మంచి వాళ్ళకు కూడా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు తప్పకుండా మంచి వాళ్ళకు కూడా వస్తాయి. ఎందుకు తెలుసా? వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి. యేసయ్య ఎప్పుడు కూడా కష్టాలు రావు అని చెప్పలేదు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఏం చెప్తున్నారు? యోహాను 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. లోకంలో కష్టాలు మీకు ఎదురవుతాయి. అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనిషికి కష్టం అంటే ఏం తెలిసినా వాళ్ళు అనుకున్నది జరగకపోతే అదే కష్టం. మనిషికి కష్టం అనేది ఏంటంటే వాళ్ళు అనుకునేది జరగలేదు. అన్ని కష్టాలే, ఒక్కటి జరగడం లేదు, అంత కష్టం. వాళ్ళు అనుకున్నది అది వాళ్ళకి అవసరమైనదా కాదా అని కూడా ఆలోచించారు. చిన్నప్పుడు ఏం చేస్తారంటే అమ్మను పాము అడుగుతాడు. అమ్మ పాము తీసిలేదనుకో ఏడుస్తుంది. అది వాడికి కష్టం. అయితే ఆ తల్లికి తెలుసు ఈ పాము అతనికి ఇస్తే ఏమి జరుగుతుందో ఆ తల్లికి తెలుసు, కానీ ఆ బిడ్డకి తెలియదు. కానీ బిడ్డ మాత్రం ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి క్రైస్తవులు ఉంటారు. కొంతమంది నేను పరిచయంలో చూసుకుంటాను. ప్రభువా మంచి మగబిడ్డని చేయి ప్రభువా, స్తోత్రమయ్యా, నీ పేరు చెప్పుకుంటాను. మగబిడ్డ కోసం ప్రార్థన చేసి కన్న తర్వాత పెంచిన తర్వాత అదే మగబిడ్డ ఆనందాడు. అప్పుడు అంటారు, ఎందుకయ్యా ఇచ్చావు ఈ బిడ్డను అంటారు. అప్పుడు చేసిన ప్రార్థన మర్చిపోయినాడు. మగబిడ్డ పుట్టే ఏమి, ఆడబిడ్డ పుట్టే ఏమి, నువ్వు వచ్చావు, దేవుని వాక్యం తెలుసుకున్నావు, బ్రతికావు. నీ కాలం అయిపోతే వాళ్ళ వల్ల నీకు వచ్చేదేనా? వచ్చేదంతా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమి అడగాలో, ఎందుకు అడగాలో, దానివల్ల వెనకటి ప్రయోజనం ఏమిటో తెలియదు, కానీ అడుగుతారు. 10 మందిలో అంత ఆడపిల్లనా అంటే నాకు వారసనే లేదు. ఏమైంది వారసుడు ఉంటే? 10 మంది మగపిల్లలు కలిగిన తండ్రులు పోయాడు. ఏమొచ్చిందో వాళ్ళకి చెప్తారు. ఎప్పుడైనా యేసయ్యా నా పాపాలు కడుపు, నీ రాజ్యంలో నాకు అంత చోటు ఇవ్వు, నీకు ఇష్టంగా నేను బ్రతుకుతాను ప్రార్థన చేసిన వాళ్ళను చూసారా? అక్కడ ఉండొచ్చు, కానీ అధికంగా ఉంటాం. అవసరాల కొరకు కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అయ్యా మా ఇంట్లో ఆయన కొట్టుకున్నాడు,
ఏమయ్యా కాళ్ళు చేతులు విడిపోను, నోరు పడిపోను, ఇట్టండి ప్రార్థన చేసేవాడు. నా భర్తకు తెలియకుండా ఇది చేస్తున్నారయ్యా, మన్నించయ్యా, మార్చయ్యా, నేను ఇంకా ఎట్లా చెయ్యాలో రక్షించుకునేదానికి ఆ సామర్థ్యం నాకు అయ్యా అని ప్రార్థన చేసేవాడు ఉంటారంటే కొద్దిమంది ఉండొచ్చు. వాక్యం తెలియకుండానే జీవితాన్ని కొనసాగించి ఏం చేస్తాం? ఏం చేయం? కొంచెం ఎక్కుతాం, మళ్ళీ పడి, కొద్దిగా ఎక్కుతాం, మళ్ళీ పడి, కొన్నాళ్ళు చక్కగా దేవుడి మందిరానికి వెళ్తాం, మళ్ళీ. కారణం ఏంటంటే విషయము తెలియని జీవితం. ఇలా దేవుడే, దేవాది దేవుడే, యెహోవా దేవుడే, యేసు ప్రభువుల భూమి మీదకి వచ్చి ప్రతి మానవుని కొరకు సిలువలో యాగమయ్యి ప్రతి పాపి పరిహారం కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టబోతున్నది. యేసయ్య లోకం మీదకి వచ్చి నేనే ఆయనను, ఆయనే నేను, నా తండ్రి వల్ల నేను అధికారం పొంది ఉన్నాను అంటే వాళ్ళు సుతమారు నమ్మలేదు. వాళ్ళకైతే అవసరం లేదు. ఈ కార్యము ఏ అధికారంతో చేస్తున్నావు అంటే నేను ఈ అధికారంతో చేస్తున్నాను రుజువుపరచాలి. వాళ్ళకి పాప పరిహారం కొరకైనది మార్గం అవసరం లేదు. కాబట్టి యేసయ్యను ప్రభువుగాను, దేవుడిగాను, రక్షకుడుగాను అంగీకరించడానికి ఇష్టపడక యేసయ్య చేసే ప్రతి పనిని అడ్డగిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి సింపుల్ గా ఈ కాలంలో జరిగే చెప్పే మాట ఏమిస్తాను, మాస్టర్ గారు నాకు ఒక డౌట్ ఉన్నది, డౌట్ గారు క్లిక్ చేస్తారంటే నేను ప్రభువులు. ఈ పరిశీలికి ఇదే పని, డౌట్లు. ఆ డౌట్లన్నీ ఈయన నిర్వృత్తి చేయాలి, ఈయన వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇందుకే ఆయన వచ్చినట్టుగా వాడు ఆయన అడ్డగిస్తూ ఉంటారు. నీ జీవితంలో యేసు ప్రభు వాక్యాన్ని నీవు కూడా ఎన్నిసార్లు అడ్డగించుకున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. వాక్యాన్ని అడ్డగిస్తారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. మరి ఆదికాండము 15వ అధ్యాయంలో మనకు చూసాం మొదటి వచనంలో ఇవన్నీ జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యింది. వాక్యమయ్యిన దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పబడుతుంది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో. వాక్యమయ్యిన దేవుడు శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడంట. 14వ వచనం 1వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి తండ్రి మహిమ వలె వచ్చాడన్నమాట. ఆ వచ్చిన యేసయ్యను వీళ్ళు అంగీకరించారు. వాక్యమైన దేవుడు తన దగ్గరకు వస్తే వాళ్ళు అంగీకరించడం లేదు, ప్రశ్నలు వేసుకుంటూ ఆయన మీద వాగ్వాదానికి దిగి ఆయనను తప్పు పట్టుకుంటూ ఆయనను అంగీకరించని జీవితం. అయితే దేవుని బిడ్డల యొక్క లెక్కలో ఉన్న దేవుని మందిరం యెరూషలేము దేవాలయంలో వాళ్ళు పూర్వపు ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించే వ్యక్తులుగా ఉన్నారు. యేసయ్యను అంగీకరించారు. ఇప్పుడు వచ్చింది ఎవరండి వచ్చింది? చెప్పాలి, ఎవరు వచ్చింది? వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఈయన పేరే యేసు. వాక్యం ఎక్కడుంది? వాళ్ళ ధర్మశాస్త్రంలోనే ఉంది. ఆ ధర్మశాస్త్రంలో యేసయ్యను గురించి చెప్పిన విషయాలను వాళ్ళు చదివి అర్థం చేసుకొని ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఆయనను అంగీకరించడం లేదు కదా, ఆయన అడ్డగిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది అలా ఉంటారు, పాస్టర్ గారు చెప్తారు లేండి, ఆయన చెప్తాను అన్నీ ఆయనకి ఏం తెలుసుకోవాలి, వాళ్ళ గురించి ఆయనకి ఏం తెలియదు, వాళ్ళని నమ్మేస్తాడు, వీళ్ళ గురించి ఏం తెలియదు, వీళ్ళ పక్కనే మాట్లాడతారు, అటు పక్క మాట్లాడతారు, ఇటు పక్క మాట్లాడతారు. అయ్యా, నీవు దేవుని వాక్యాన్ని నమ్మితే నీ కుటుంబము యేసు ప్రభు బిడ్డలుగా నిలబడుతుంటారు. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మకపోతే నీ ఇంట్లో ఇటు సగం పార్టీ, ఇటు సగం పార్టీ. అందుకే చర్చలకు వెళ్ళరు, అందుకే దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళని దూషిస్తూ ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళని తప్పు పడుతూ ఉంటారు, దైవ సేవకులను తులనాడుతూ ఉంటారు, దేవుని సంఘాన్ని తప్పు పడుతూ
జీవితాన్ని పాడు. ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకో, ఎప్పుడైనా దేవుని యొక్క అవసరం వచ్చిందనుకో, అప్పుడు దైవ సేవకులు నమస్తే పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు, వందనాలు అయ్య గారు అని జరిగించిన తర్వాత సంఘం కావాలి. దేవుని ఐడియా మధ్యకాలంలో ఒక ఆయన అన్నాడట, ఏం చేస్తున్నావు? ఒక ఆయన అన్నాడు, ఇదిగో ఈసారి మగ బిడ్డ పుట్టినాడా సరే, లేదంటే నువ్వు చర్చికి బాబా. ఈసారి మగ బిడ్డ పుడితే నువ్వు చర్చికి పో, లేదంటే పోవాలి. ఆ చర్చికి పోయి నువ్వు ఇంత అయిపోయినావు. సరే, ఇదిగో నువ్వు చర్చికి పోవాలంటే చెప్పు, నేను నీతో కాపురం చేస్తా, లేదంటే నేను నీతో కాపురం. సరే, ఎప్పుడు చూసినా చర్చికి పోతావేంటి? నేను వచ్చినప్పుడు ఆ నీళ్ళు నిప్పులు ఏమైనా మంచి చెడ్డ చూడాలని బుద్ధి లేదా నీకు? మీ మాస్టర్ ఇదే నేర్పిస్తున్నాడు కానీ మీ మాస్టర్ నేను అడుగుతా అన్నప్పుడు వీళ్ళు బయటకు పోయి ఏం చేస్తాను, మాస్టర్ పోతులే రాని, నా దగ్గరకు రాని, ఒక్క ప్రార్థన చేస్తే అయిపోయింది కదా. దానిలో ఏం అర్థిస్తున్నావు, ఏం చేసేస్తాడో ఏమో. ఒక్క ప్రార్థన చేస్తే రోగాలు బాగైపోతాయి, నువ్వే వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తున్నావా? ఒక్క ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయని నువ్వే వచ్చి ప్రార్థన చేసుకొని పోతున్నావా? ఇవన్నీ జరిగినప్పుడు నేను ఏదైనా నీ కొరకు ప్రార్థన చేస్తాను కదా. ఐడియా ఎవరాడు తొట్టికే ఏడున్నాయా? మళ్ళీ ఆడకపోయింది ఇక్కడ వాళ్ళు ముగ్గురు వాళ్ళ దగ్గర కట్టబడతారు. ఆ రోజులో ఉన్న అమ్మాయి చాలా బలంగా పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. అది చేత ఈరోజు వాక్యం అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీవు దేవుడిని, దేవుని సంఘాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించలేని పరిస్థితిలో ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు చర్చికి వెళ్ళడం దేనికంటే నీ అవసరం, నీ అక్కర టెస్ట్ చేస్తావు. వేసే అది దేవుడిని చూసేసాను, ఇప్పుడు ఈయన కూడా చూసేస్తాడు. నువ్వు ఏది నువ్వు చూసేది, నువ్వు ఏది దేవుడిని చూసేది, దేవుడిని ఏది ప్రశ్నించేది, దేవాది దేవుడిని నువ్వు అజమాయిషి చేయడానికి నువ్వు వెళ్ళేది. రాయి దగ్గరకు పోయి నిలబడు, ఆడపోయి అజమాయిషి చేయి. నువ్వు ఇలా చేస్తే వస్తా, లేదంటే రాదని. అది ఏమైనా సమాధానం చెప్తుందా? నీకు ఎవరైనా అక్కడ సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం? నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. నిజ క్రైస్తత్వానికి అవసరమైన 2 గుణాలు చెప్తాం. యేసు ప్రభు చెప్పిన వాటిని మనం ఈరోజు పరిశీలన చేసుకుంటాం. అలాగే 25వ వచనం చదువుతాం. నీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు, నామందు క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. యేసు ప్రభు వాళ్ళతో చెప్తున్నారు, నేను దేవుని కుమారుణ్ణి, నేను గొప్ప కార్యాలు కూడా చేస్తున్నా మీ కళ్ళ ఎదుట. దైవికమైన జీవితాల వరకు చేయవలసిందని చేస్తున్నా, అయినా మీరు నమ్మరు. అల్లెలుయా. నమ్మకానికి నమ్మకానికి కొన్ని సూచనలు ఉన్నాయి. సామాన్యంగా నమ్మిన వ్యక్తి ఏం చేస్తాడంటే, నమ్మి చెప్పండి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. బాప్తిస్మం పొందినవాడు సామాన్యంగా నమ్ముతున్నాడని తను ఒప్పుకుంటున్నాడు, దానికి సాక్ష్యం. కొంతమంది ఆ పనిలో యానం, దేవుడు కావాలి, దేవుని సంఘం కావాలి, బాప్తిస్మం వద్దు,
రక్షణ రెండోది ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినడానికి అందుబాటులో వెళ్ళరు, చర్చికి వెళ్ళరు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఏదో సమయం ఉండేటప్పుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని శుభకార్యం జరిగితే వాటికి ఉపయోగపడుతూ సంఘాన్ని వాడుకుంటూ సంతృప్తి చెంది దేవుని వాక్యాన్ని నమ్మాలంటే వినాలి. దేవుని నమ్మడానికి నీవు బాప్తిస్మములో భాగస్థుడవుతావు. దేవుని నమ్మడానికి దేవుని వాక్యాలను వింటూ ఇలా యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఒక వ్యక్తి జీవితంలో నూతనమైన స్వభావం కలగాలి. నూతనమైన స్వభావం కలగకుండా దేవుని నమ్మడం అనేది కలగదు. అందుకే వాళ్ళు అనేక సంవత్సరాలు యెరూషలేము దేవాలయంలో శాస్త్రులుగా పరిసయ్యులుగా అనగా ఇప్పటి కాలాన్ని బట్టి క్రైస్తవులుగా కొనసాగినప్పటికీ కూడా జీవితంలో నిజ క్రైస్తవ గుణాలు కనిపించాయి. ఒకప్పుడు దానియేలు అనే ఒక సహోదరుడు నాకు పరిచయం. ఇప్పుడు కాదు, అతను ఎక్కడైనా పనికి వెళ్తే ఆదివారం లీవ్ ఉంటే పని చేస్తాడు, ఆదివారం లీవ్ ఇవ్వలేదంటే ఆ పని చేయడు. ఇప్పుడు పరిస్థితి ఏం తెలిసిన, ఆదివారం లీవ్ ఇచ్చిపోయినా అట్లీస్ట్ సంఘంలో కొంతమంది కొత్తగా వింట పాతగా రోత అన్నట్టుగా కొత్తలో అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటారన్నమాట. దేవుళ్ళు పోను 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 ఏమైపోతుంటారంటే వాళ్ళు ఏమైపోతుంటారు, తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినా. తెలిసి తెలిసే కావాలనే యేసు ప్రభు తెలుసు, అర్థం తెలుసు, ఆయన దారి. కారణం ఏంటంటే నమ్మకంలో ఏమైపోయింది, ఎరిపింది. లోక సంబంధమైనది లాగేస్తుంది. అదే ఎప్పుడు చెప్పేది కదా, నువ్వుగా కొత్తగా చూడు, ఎంత డెవలప్మెంట్ చూడు, మన పక్కింటోళ్ళు చూడు, మన ఎదురింటోళ్ళు చూడు, మనం ఆ పక్కలు చూడు, ఆ సంఘస్థులు చూడు, ఈ సంఘస్థులు చూడు, దేవుని వాక్యం చూడు అని మనస్సాక్షి ప్రేరేపించదు. ఆళ్ళను చూడు, ఈళ్ళను చూడు, ఈళ్ళను చూడు, మన బంధువులు చూడు, మన స్నేహితులు చూడు, వాళ్ళు వీళ్ళని చూడబడేదానికి యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? యేసయ్యను చూడడానికి నేను పిలిచాను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు నీ పడుగు పద్యములో ముందుకు సాగాలి. యేసు వైపు చూడడాన్ని మనకి ఎప్పుడైతే తగ్గిస్తామో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో వెళ్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్టు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఇది నీకు ఒక ఆజ్ఞ కాదు, నీకొక సలహా. నీవే జాగ్రత్త పడాలి. ఇంకొకరు ఎవరు నేను కాపాడబెట్టరు. దేవుని వాక్యాన్ని నువ్వు మధ్యలో పెట్టుకొని చక్కగా నడవమన్నాడు దేవుడు, కాబట్టి చక్కగా జీవిద్దాం అని నువ్వు అనుకోవాలి. నేను వచ్చుకునేది కాదు, నేను చెప్పుకునేది కాదు, ఇక్కడ నేను నీకు చెప్పడం అంటే కానీ నీ ఇంటికి వచ్చి నిన్ను కాపాడాలి. యేసయ్య ఆయన వాక్యం నీకు ఇచ్చేశాడు. ఆ వాక్యాన్ని నువ్వు
నువ్వు నమ్ముతావు. ఇవి ఎందుకు చెప్తున్నావంటే నువ్వు నిజ క్రైస్తవుడిగా జీవించాలంటే నీకు దేవుడి మీద నమ్మకం రావాలి. నువ్వు దేవుడి మీద నమ్మకం రాకుండా నువ్వు అంత క్రైస్తవుడుగా, నువ్వు అనాలోచన క్రైస్తవుడుగా, అవిశ్వాసపు క్రైస్తవుడుగా, అవసరాల క్రైస్తవుడుగా నువ్వు జీవించి సంఘాలకు వెళ్ళినా డాక్టర్ గారు నీకు అనారోగ్యం కలిగినప్పుడు నీవు హాస్పిటల్కి వెళ్ళావనుకో, డాక్టర్ గారు ఒక చీటీ రాసి ఔషధాలు తెప్పించుకొని నీకు ట్రీట్మెంట్ ఇచ్చి నీకు పద్యం చెప్పి పంపిస్తాడు. మొత్తం వాడుకోవాల్సింది, గుణపరచుకోవాల్సింది నీ పని. ఆయన వచ్చి నీ దగ్గర ఉండి నీకు పరిచర్యలు చేసుకుంటా ఉండడు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా మంది రోగులు వస్తున్నారు. యేసయ్య పరమ వైద్యుడు నీ హృదయ వ్యాధిని, నీ శరీర వ్యాధిని, నీ పాపపు వ్యాధిని తొలగించడానికి నీకు మంచి సలహా ఇచ్చి నిన్ను రక్షించడానికి సమర్థుడు. నువ్వు వాడుకోకపోతే ఆయన గొప్పతనం నీకు ఉపయోగం. అంచేత ప్రభు చెప్తున్నాడు, ఆయన స్వరాన్ని వినాలి. చూడండి ఏం చెప్పాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినను. అంటే అప్పుడేంటి? నిజమైన దేవుని బిడ్డలు, నా బిడ్డలు నా స్వరాన్ని వింటారు. నీవు ఆయన స్వరాన్ని విన్నావా? వింటే కదా నీకు నమ్మకం వస్తుంది, వింటే వల్ల విశ్వాసం వస్తుంది. ఏం చేస్తారంటే ప్రాణం లేదని బాధపడిపోతారు. ఏం అప్సెట్ చేసుకుంటారు, అప్సెట్ ఏం చేసేది ఏదో వచ్చినామా, కొట్టినామా, పంపించేసినామా, పంపుతాం. ఈ మధ్యలో ఒక ఆయన హాస్పిటల్ పోయిందంట. ఏంటి అప్సెట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ డాక్టర్లో ఉన్నారా? పరిమాణాన్ని బట్టి వాళ్ళు వైద్యం ఇవ్వాలి. అంతసేపు చేసినారు, ఇంతసేపు చేశారంటే నీకేం తెలుసు? దాన్ని బట్టి నీ పాపం విలువ, నీ పాపం యొక్క భారం నువ్వు గుర్తెరగలిగితే ఎంతసేపైనా కడుగునని అంటావు. నువ్వు గుర్తించకపోతే కడిగే కొద్దీ ఏడుస్తావు. అలెలుయా. ఈ మధ్యలో కానీ మనలో పేర్లు ఎక్కువ ఎక్కినాయంట. వాడు పట్టుకొని ఏడకం ఉంటే ఇది ఏడుస్తుందట. ఏమంటే ఎంతసేపు చూసేది పంపించేది. తిన్న ఆహారం అంతా ఆ జీవులు తినేస్తున్నాయి. వాటి విలువ తెలియడం లేదు, దాని గురించి ఆలోచించడం. ఏమంటే పేర్లు గుర్తేసినారు, నా కళ్ళ ఉంటే పేర్లన్నీ చచ్చిపోయినాయి. నీకు ప్రయోజనము కలుగునట్టు, నీకు మేలు కలుగునట్టు, నీకు ప్రయోజనము కలుగునట్టు నీకు ఉపదేశము చేసేదను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. దేవుడినైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను హల్లెలూయా నీకు ప్రయోజనము కలగడానికి దేవుడు వాక్యం చెబుతుంటే నువ్వు ఆ వాక్యం అనే స్వరాన్ని నువ్వు వినకపోతే నీకెంత ప్రయోజనం కలుగుతుంది? నువ్వు ఎట్లా నిజమైన దేవుని బిడ్డగా తీర్చిదిద్దబడతావు? కడగబట్టే కదా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అయితే కదా ప్రభు బిడ్డ. పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అవ్వడానికి అవసరమైన వాక్యం అనే నీళ్లతో నువ్వు కడగకపోతే నీ యొక్క మలినం ఎలా పోతుంది? నువ్వు దేవుని మందిరానికి వెళితే కదా, నువ్వు దేవుని యొక్క మందిరంలో దేవుని వాక్యం చెబుతూ ఉంటే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తే కదా, నమ్మితే కదా నువ్వు దేవుని బిడ్డగా స్థిరపడగలుగుతావు. లేదంటే స్థిరపడదు. ప్రాణం మీద కూర్చున్న తర్వాత యేసయ్యా నాయనా స్తోత్రం అంటే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏశావు అంటారు. ఆయన సమయం ఉండేటప్పుడు దేవుని దీవెనను కేర్లెస్గా పూర్తి కొరకు వదిలేశాడు. తరువాత దీవెనలు వచ్చే సమయం వచ్చినప్పుడు రాలేదు. మళ్ళీ పోయి దేవుని దగ్గర కన్నీటి విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా
విసర్జించబడ్డారు. అలాగే హెబ్రీ 12:17 చదువుతాం. హెబ్రీ 12:17 త్వరగా. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకగా విసర్జించబడను. హల్లెలూయా హల్లెలూయా. 10 గంటలకు రావాలని చెప్పి అన్నాడు అంట. 10 నిమిషాలు పోయా ఏడిస్తే పోయినా ఆయన ఎవరు అనే అమ్మ కట్టుకున్నాడు. ఏమీ తెలియలేదు, తక్కువ బాగా. అది తెలిసినప్పుడు ఇది కూడా తెలియదు. ఏంటో అవకాశం వచ్చినప్పుడు యేసయ్య వాక్య రూపంలో నీ హృదయం అనే తలుపు తట్టినప్పుడు, నీ హృదయాన్ని తాకినప్పుడు నువ్వు తెలియని భద్రగా నా గొంతులో దేవుడు మాటలు ఈ మాటలు నీ ఎవరు వింటారని అనుకుంటే నీకు దేవునికి నిజమైన బిడ్డగా నువ్వు రూపొంది. అందుకు చెప్పాడు యేసయ్య, నా గొర్రెలు నా స్వరము విను. నువ్వు దేవుని స్వరం వింటే కదా దేవుని బిడ్డవుతావు. దేవుని స్వరాన్ని వినకుండానే నీవు దేవుని బిడ్డ లెక్కలోకి ఎలా వస్తావు? నిన్ను ఎవరు దేవుని బిడ్డగా అంగీకరిస్తారు? వాళ్ళు అంగీకరిస్తారు. అందుకు మాట నువ్వు అంగీకరిస్తున్నావా? దేవుని వాక్యాన్ని వింటేనే నువ్వు నిజమైన దేవుని బిడ్డ లెక్కలోకి వస్తావు. నువ్వు విని విశ్వసించు. అలాగే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైట అసాధ్యమో. కన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేసి వాడని నమ్మాలి కదా. నమ్మకం లేకుండా యేసు ప్రభు బిడ్డగా ఎలా లెక్కలోకి రాగలుగుతావు? నమ్మకం అంటే ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయేది కాదు. నమ్మకం వాక్యాన్ని విని ఆ వాక్యం మీద విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఈ మాటలు ఆ సందర్భాన్ని బట్టి చూస్తే ఎవరికి చెప్తున్నాడంటే, ఎప్పుడు చర్చిని పట్టుకొని ఎప్పుడు చర్చికి వెళ్ళి పూజలు పురస్కారాలు చేసుకుంటూ ఆకాశంలో నుంచి దేవాది దేవుడు వాక్యమైన శరీరకారిగా వాళ్ళ మధ్యలోకి వస్తే ఆయన గుర్తుపట్టలేదు. ఆయన చేసే కార్యాలను కూడా నమ్మడం లేదు. ఆయన మాటలు నమ్మడం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏం చేసినా చర్చిలో భోజనం, చర్చిలో పనులు అర్పణలు ఇవి చేసేస్తే చాలు వెళ్ళిపోతుంటాం. మేము దేవుని బిడ్డలం అని చెప్పుకునేస్తే సరిపోదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు నన్ను నమ్మడం లేదు. నా గొర్రెలు చెప్పండి నా గొర్రెలు నా స్వరం విను. ఆయన బిడ్డలు ఆయన మాట వింటారు, ఆయన మాట మీద నమ్మకం ఉంచుతారు అంటున్నాడు ఆయన. నువ్వు నిజమైన క్రైస్తవురాలు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం మీద నమ్మకం కలిగి ప్రభు శాంతులు ఓ కోణంలో చెప్పుకుంటూ పోతుంటే నువ్వు మరొక కోణంలో వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎలా దేవుని బిడ్డ అవుతావు? ఇలా బ్రతకాలి అమ్మా, ఇలా బ్రతకాలి అని చెప్పినప్పుడు అలా బ్రతకడానికి ఆయన ఏదో నీకేదో ఆర్డర్ వేసినట్టుగా ఫీల్ అయిపోవు. ఆయన ఆర్డర్ చేయడం లేదు. ఆయన నీ యొక్క ప్రయోజనం కొరకు నీకు దేవుని వాక్యం లేదు. అందుకోసం ప్రభు వాక్యంలో తెలియపరుస్తున్నాడు, నువ్వు దేవుని వాక్యముపై నమ్మకం. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 16-17 వచనం 16వ వచనం చదువుతాం. ఈ కార్యములను శాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాడు. ఒక అద్భుతం చేశాడు. ఈ 5వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే ఒక అద్భుతం చేస్తున్నాడు. ఏంటి ఆ అద్భుతం అని చెప్పి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడి
వచనం 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆ మాటను బట్టి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ 15వ వచనం 16వ వచనములను మనకి ఏం మాట్లాడుతుంటే అక్కడ నుండి చూచి స్వస్థత పొందబోతున్నావా అడిగి అట్లని అడిగి స్వస్థతను కలిగించాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యేసయ్య ఒక వ్యక్తి 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆయన వాళ్ళ కళ్ళెదితే ఆ వ్యక్తిని సందర్శించి ఆ వ్యక్తి బాగుపడడానికి నువ్వు బాగుపడాలని ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నావంటే 38 సంవత్సరాల నుంచి అక్కడ కోనేటిలో స్వస్థత ఉందని నమ్మి అక్కడ, కానీ అవిత్తన కాబోలు అతను వెళ్ళి ఆ నీళ్ళలో ముందుగా పడలేదు. అది సందర్భం ఏం తెలుసా? అది ఒక కోనేరు. ఆ కోనేరులో నీళ్లు, ఈ నీళ్లలో ఆకాశంలో నుంచి దేవదూతలు వచ్చి ముందుగా ఆ నీళ్లను కదిలించినప్పుడు ఆ శబ్దం విని ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ నీళ్ళలో పడిపోతారో వాళ్ళు స్వస్థ. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశం నుంచి ఒక దూత వచ్చి నీళ్లను, శబ్దం లేని నీళ్లను ఏం చేస్తుందంట, దాన్ని అలా కలబెట్టినప్పుడు ఏమవుతుంది, సౌండ్ వస్తుంది. అప్పుడు ఆ శబ్దాన్ని విని ఎవరైతే నీళ్ళలో పడిపోతారో వాళ్ళకి స్వస్థ. ఇప్పుడు చెప్పినా పరలోకంలో వచ్చి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా తన సేవకుల్లో నుంచి వాక్యం అనే నీళ్ళని కదిలించినప్పుడు దాన్ని ఎవరైతే విని ముందుగా విశ్వసిస్తారో వాళ్ళు వెళ్ళి స్వస్థత. ఇప్పటి కాలంలో అలా ఉంది. దేవుని వాక్యాన్ని ఇంతమందిలో ఎవరు దేవుని వాక్యాన్ని ముందుగా విశ్వసిస్తారో, ఆ దాని ప్రకారంగా జీవించడానికి సిద్ధపడతారో, నమ్ముతారో వాళ్ళలోకి ఆ వాక్యము కాదు. ఇలాంటి సూచక క్రియలను ఒకళ్ళుగా వాళ్ళ ఎదుట చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు నమ్మడం. అందుకు చెప్తున్నాడు. ఏమని చెప్పాడండి ఇక్కడ చూడండి 16వ వచనంలో, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అప్పుడు 17వ వచనం, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు, నేను చేయించున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య కూడా దేవునితో సమానంగా చెప్పుకుంటున్నాడు. నేను నా తండ్రి ఏకమైనాము, నేనే ఆయన్ని, ఆయనే నేను, నేను ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుని యొక్క కుమారుణ్ణి. ఇప్పుడు నా మాట విని నా యందు విశ్వాసం ఉంచిన వాడు చక్కగా స్వస్థత పొందు. నా స్వరము వినిన వాడు నా బిడ్డ, నా కుమారుడు. హల్లెలూయా. అంగీకరిస్తేనే. ఇప్పుడు అలా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. నన్ను ఎందరు అంగీకరించిరో, తన్ను ఎందరు అంగీకరించెదరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించి. హల్లెలూయా. మనం ఏం చెప్పుకున్నాము? దేవుని వాక్యాన్ని విని నమ్మిన వ్యక్తి నిజ క్రైస్తవుడు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని విని దాని మీద నమ్మకం ఉంచిన వ్యక్తి ఆయన బిడ్డ అవుతాడు, నిజ క్రైస్తవుడు అవుతాడు. వాక్యాన్ని వినకుండా సాంప్రదాయాలతో, కార్యాలతో, ఒక అద్భుతమైన సూచన క్రియలతో సర్దుపడిపోయేవాడు వాడు నిజంగా దేవుని బిడ్డగా స్థిరపడి ఆయనలో కొనసాగలేడు. నువ్వు చర్చీలు చూడబాకు, నువ్వు దేవుని సేవకులను చూడబాకు, నువ్వు వాక్యాన్ని చూడు, నువ్వు దేవుని చూడు. దేవుని వాక్యము ఎక్కడ నీకు బాగా దొరుకుతుందో అదే నీకు దేవుని బిడ్డలవ్వడానికి అవకాశాన్ని కలిగి. మధ్యకాలంలో ఆయన వచ్చినాడంట, కాళహస్తి నుంచి గుచ్చినాడు కడిగినాడంట.
ఆయన చెప్పినాడట, దశమ భాగాలు కానుకలు అదంతా దేవుడు ఏమని చెప్పట్లేదు, అదంతా ఉంటే ఆ పాటలు అలా చెప్పుకుంటుంటారు అని చెప్పేసి హల్లెలూయా హల్లెలూయా. నేను ఆ వాక్యమే ఈ రోజు వచ్చినాడు గడిలో చెప్పి, ఆ వాక్యం ఏం చెప్పంటే 14వ అధ్యాయం ఆది కాండంలో ఒక మాట మనం చూసి ముందుకు సాగుదాం. ఆది కాండము 14వ అధ్యాయము 20వ వాక్యం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాడు. అప్పుడు అతడు అన్నిటిలో నుండి ఇతనికి 10వ వంతు ఇచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. కానుక ఇచ్చేదానికి దక్షిణ భాగం ఏమున్నది, ప్రేమ కానుక ఏమున్నది, చందా ఏమున్నది, అర్పణలు ఏమున్నది, కృతజ్ఞత కానుక ఏ రూపంలోనైతే ఏమన్నా దేవునికి ఇచ్చేస్తే దైవ దేవుడు. అక్కడికి వెళ్ళి ఒక అఖిల గుడులు ఉన్నాయి చూడండి, మొదట్లో గుడ్డి ఉంది, బలి అర్పించేదానికి ఒక బండ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ దేవుడికి అర్పించేసి అగ్నికున్నంత ఆ పరిజ్ఞానం వాళ్ళకి గ్రంథం చదవడానికి తెలియదు, వాళ్ళకి గ్రంథానికి చెప్పేవాళ్ళు కొరత. మనకి ఎనీ టైం దేవుని వాక్యాన్ని విపులంగా చెప్పడానికి కొలలతో కూడిన దైవజనులను దేవుడికి మనకు బైబిల్ మన చేతిలోనే ఉంది, అందులో ఏముంటుందో మనం తెలుసుకోకపోతే మనం ఏమాలి. అబద్ధ బోధకులు వస్తూ ఉంటారు, పోతుంటారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మీలోనే ఉన్నారని 2 పేతురు 2:1 చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పాను నేను ఈ వాక్యం అంతా చెప్పి, వాక్యం తెలియని వాళ్ళు అలాగే చెప్తారు, మిమ్మల్ని మంచి చేసుకోవడం కోసం ఈ మాట పెట్టే వెళ్ళిపోయారు, మీకు అలాంటివైతే నచ్చుతుందేమో అందుకోసం అలా చెప్పేసి వెళ్ళిపోయారు, సత్యం తెలుసుకోండి అని చెప్పి ఈరోజు వాక్యం. ఏది ఏమైనప్పటికీ యేసయ్యను వాళ్ళు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే ఆయన స్వరాన్ని వాళ్ళు వినలేదు. నువ్వు యేసయ్యను నమ్మే విషయంలో ఎంతవరకు నువ్వు సక్సెస్ అయ్యావు? నువ్వు సక్సెస్ కాలేదంటే నువ్వు దేవుని యొక్క మాటలను నువ్వు వినలేదు. వింటేనే దేవుని బిడ్డవు, వింటేనే దేవుని బిడ్డ కోవలో నువ్వు ప్రారంభం నీకే క్రైస్తవుడుగా నిలబడదు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో, ఇంకొకరు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో, మీ బంధువులు ఒప్పుకున్నారో, వాళ్ళకి దీనికి సంబంధంలా. ఇది నీకు నీ దేవునికి సంబంధించిన విషయం, నీ ప్రాణానికి దేవునికి సంబంధించిన విషయం, నీ జీవితానికి దేవునికి సంబంధించిన విషయం. నీ నరకంలోకి వెళ్ళడమా పరలోకంలో చేరడమా అనే దాని మీద నిర్ధారణ చేసే విషయం. వాళ్ళు కూడా రక్షణ పొందుకోవాల్సిందే, వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వినాల్సిందే, వాళ్ళు వినవలసిందే, వాళ్ళు కూడా రక్షణ పొందుకోవాల్సిందే, యేసయ్యను నమ్మవలసిందే. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అందుకోసం నువ్వు నిజమైన దేవుని బిడ్డగా సంఘంలో కొనసాగుతున్నావా? నువ్వు కొనసాగుతూ ఉన్నావంటే నీ దగ్గర దేవుని వాక్యం విని నమ్మే సామర్థ్యం ఉంటాయి. అది ఎవరో మనకు కల్పించడం, మనమే దేవుని వాక్యం వైపు తిరిగి అర్థం చేసుకొని నమ్మిన వారికి సమస్తము సాక్ష్యం. హల్లెలూయా. 6వ అధ్యాయం 17వ వచనము, రోమా పత్రిక త్వరగా, రోమా 6:17. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. హల్లెలూయా. ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండవది ఏంటంటే నువ్వు వాక్యం విన్నావు కదా, నువ్వు నమ్మినావు కదా, నమ్మింది వాస్తవం అయితే లోబడతావు.
లోబడరు. లోబడాలి. లోబడే వ్యక్తి దేవునికి దాసుడు. అరెడియా ఈ రోమా పత్రికలో మనం చూసుకుంటున్నాం. చూడండి 6వ అధ్యాయం రోమా పత్రిక. రోమా 6 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్ములను మీరు దాసులుగా అప్పగించుకుంటిరో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము దేనికి మీరు లోబడితిరో దానికే దాసులైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి మద్యానికి లోబడిపోతాడు. మద్యానికి లోబడిపోతాడు. దేవుని మందిరానికి వెళ్ళడు, తాగేసి బయలుదేరాడు. క్రిస్టియన్ ఒక వ్యక్తి డబ్బుకు లోబడిపోతుంటాడు. దేవుని వాక్యాన్ని వినడం, ఎప్పుడు డబ్బుతోనే జీవించాలనుకుంటా. దేవునికి లెక్క ఉండదు. దేవుడు అంటే లెక్క ఉండదు. డబ్బే, డబ్బుంటే బ్రతికేద్దాం అనుకుంటాడు. డబ్బుతో కొన్ని వస్తువులు కొనగలుగుతామే కానీ, డబ్బుతో కొన్ని ఆహార దినుసులు కొనగలుగుతామే కానీ సంతోషం, సమాధానం, నెమ్మది, రక్షణ, విడుదల, నిత్య జీవము ఇలాంటివి కొనలేము. అందుకోసము పౌలు గారు అంటున్నారు, మరి 5:18 ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. ఏమంటే మద్యముతో మత్తులో ఎందుకుడి, అందులో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. దేవుని ఆత్మకు లోబడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యానికి లోబడాలి. లోబడాలి. ఇది చెయ్యయ్యా అంటే అలా చెయ్యి. ఈ మధ్యలో కష్ట నష్టములు నన్ను చుట్టుముట్టినా, దుఃఖ వ్యాధులు నన్ను బాధించినా, కష్ట నష్టములు నన్ను చుట్టుముట్టినా, దుఃఖ వ్యాధులు నన్ను బాధించినా, సాగేనా యేసుని మార్గములో, సాగేనా హోసన్నా హోసన్నని, సాగేనా యేసుని మార్గములో, సాగేనా హోసన్నా హోసన్నని, హోసన్నా 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 యేసన్నా హోసన్నా యేసన్నా. నే సాగేదా యేసుని మార్గములో, నే సాగేదా హోసన్నా హోసన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా అబ్రహాము దేవుని మార్గములో నడిచాడు. మంటలు చనిపోతూ ఉన్నా, భార్యను ఒక రాజు ఎత్తుకుని వెళ్ళిపోయినా, నీళ్లు లేకుండా అలమటిస్తూ ఉన్నా, ఆహారం లేకుండా ఇబ్బందులు పడుతున్నా, చుట్టుపక్కల దేశపు రాజులు వారి మీద దండెత్తి వచ్చిన దేవునిలో నిలబడినట్టి విశ్వాస వీరుడు, ఆత్మీయ తండ్రులకు ఆయన అర్హుడైనట్టి వ్యక్తి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఏంటంటే ఆయన వాక్యానికి లోబడ్డాడు. ఆయన కూడా విగ్రహారాధికుల కుటుంబంలో పుట్టిన వాడే. ఆయన కూడా ఒక లోక సంబంధంగా జీవించిన వ్యక్తే. అయితే దేవుని వాక్యానికి ఆయన నమ్మకం కలిగి లోబడి జీవించాడు. అప్పుడు బైబిల్ లేదు, అప్పుడు చర్చీలు లేవు, అప్పుడు దేవుడంటే చెప్పేవాళ్ళు లేరు. డైరెక్ట్గా దేవుడే మాట్లాడాడు. ఆయనను ఆకాశంలోంచి దేవుని స్వరము దర్శించినప్పుడు దానికి లోబడిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. అందుచేత మరి చెప్పబడుతున్న
నుంచి మనకు నేర్పించబడుతుంది ఏంటంటే ఆయనకు నువ్వు లోబడుతున్నావా? నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు ఆయనకు లోబడు, ఆయన మాటలకు లోబడు, జనాలకు భయపడకూడదు, జనాలకు లోబడిపోదు, వాక్యానికి లోబడు, నీ బంధువులకు లోబడకూడదు, నీ స్నేహితులకు లోబడకూడదు, డబ్బుకు లోబడకూడదు, శరీర కోరికలకు లోబడకూడదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన వాక్యమైన దేవునికి నీవు లోబడాలి. ఎందుకు ఇలా లోబడాలంటే నీవు నిజమైన దేవుని బిడ్డగా ఆయనలో స్థిరపడడానికి. నీవు ఆయనలో స్థిరపడినట్లయితే ఆయన యావదాస్తి నీ అనుభవంలో ఉంచుతాడు. అయ్యా శ్రమపడాలి, కష్టపడాలి. 8వ అధ్యాయం చూడండి 17వ వచనం, రోమాపత్రిక. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో పొందుటకు మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క వారసత్వం అంటే ఏంటన్నా? పరలోక రాజ్యము నీ అనుభవంలో. నేను ఇక్కడ నుండితోనే వాక్యానుసారంగా బ్రతికి పరలోకంలో స్థానం సంపాదించుకోవడానికి ఏర్పరచబడిన వంశం. పాపములో కొట్టుమిట్టాడుకుంటూ లోకంలో దేవుని లేని ప్రజల మధ్య దేవుని కనుగొనడానికి నిన్ను పిలిచాడు. నీకు నిజ దేవుని యొక్క సారూప్యాన్ని పొందడానికి నీకు వాక్యం ద్వారా నిన్ను సందర్శించి నేర్పిస్తున్నాడు. నువ్వు ఆయన తెలుసుకొని ఆయన స్వరాన్ని విని ఆయనకు లోబడి నువ్వు జీవించినట్లయితే నువ్వు ఆయన అలా వెంబడించలేని వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దులు. వాళ్ళ గురించి చెప్పిన వాక్యం ఈరోజు ఇప్పుడు మనము ఆయన స్వరాన్ని నేర్చుకున్నాం. హల్లెలూయా. 10వ అధ్యాయం 27వ వచనం యోహాను సువార్తలో ముగిద్దాం. గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అది నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిస్తాను. హల్లెలూయా. ఎవరికి నిత్య జీవం అంటే నిజ క్రైస్తవులకి నిత్య జీవం. ఎవరికి నిత్య జీవం అంటే ఆయన స్వరం విని ఆయన స్వరంలో నమ్మి ఆయన స్వరానికి లోబడి ఆయనను వెంబడించే వారికి నిత్య జీవం. ఈ మధ్యలో రోగాలు వచ్చినా నేనేం చేయవు, చేతబడులు వచ్చినా నేనేం చేయవు. ఆయన చేతిలో ఉన్నావు. నిన్ను ఎవరు దొంగిలించడానికి వీలు లేదు అంటున్నాడు ఆయన. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఇచ్చిన ఆయుష్కాలం పూర్తిగా నిన్ను బ్రతికించి నిన్ను తయారు చేసి దేవుని రాజ్యం తీసుకుపోవడానికి దేవుడే మనిషి కుమారుడై భూమి మీదకి వచ్చి ఆయన యొక్క సత్యాన్ని బయలుపరుస్తుంటే నమ్మశక్తిని పరిశీలు ఆయనను అమర్శించి హింసించి హేళన చేస్తున్నట్టు లేఖనాల్లో ఈ రోజు నీకెందుకు చెప్తున్నా అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు నమ్ముతున్నావా, నువ్వు నిజంగా దేవుని స్వరాన్ని వింటున్నావా, దేవుని స్వరాన్ని నమ్ముతున్నావా, దేవుని స్వరానికి లోపడుతున్నావా? అట్లయితే నిన్ను భద్రంగా కాపాడు. ఆయన నిన్ను భద్రంగా కాపాడేవాడు. ఆయన నీ మరణం నుంచి నిన్ను తప్పించేవాడు. కీర్తనల 68వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల 68, 19. కాదా అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. భరించుతున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయువాడై దేవుడై ఉన్నాడు. ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి వశంలో ఉంది? చావును తప్పించేది దేవుని వశంలో ఉంది. నీకు ఆయుష్ ఆయన ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు నేను కాపాడు. వ్యాధి కానీ, చేతబడులు కానీ, సైతాను కానీ నిన్ను ముట్టడానికి దేవుడు అవకాశం. నీ శరీరాన్ని బాధ పెట్టించవచ్చు కానీ నీ ప్రాణం తీయడానికి వాడికి శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. నీ శరీరం బాధలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి తెలిసినా? బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే యేసయ్యను వెళ్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు,
నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలకు ఎట్టేసినట్ట పాదాల దగ్గరికి వెళ్ళి మొదపెట్టాడు. ప్రార్థన చేయాలి. యేసయ్య పాదాల దగ్గర ప్రార్థన చేయాలి, మొదలు పెట్టాలి. ఆయన దగ్గర నీకు ఏముంది? నిత్యము సుఖములు కలదు. ఆయన చేతిలో నీకు సుఖము కలదు. ఆయన దగ్గర స్వస్థత కలదు. ఆయన దగ్గర ఆరోగ్యము కలదు. ఆయన కాచిన రక్తము వలన నీకు ఇప్పుడు నిత్య జీవము పొందే అవకాశం. నీకు దేవుని గురించి తెలుసుకుంటేనే నువ్వు దేవుని బిడ్డగా స్థిరపడతావు. దేవుని బిడ్డగా స్థిరపడితే ఆయన నిన్ను భద్రం చేస్తాడు. అలాగే నీ ప్రాణము ఆయన చేతిలో భద్రముగా ఉన్నది. అలాగే కలిసి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూసి ముగిద్దాం. కలిసి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలుగుడి గుడి పార్శ్వమున కూర్చుంటున్నాడు. కానీ మనసు పెట్టుకొనకుడి. ఏమనగా మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనము పాత జీవితంలో చచ్చిపోయాము, మనము కొత్త జీవితంలో ఉన్నాము. మన ప్రాణము యేసుక్రీస్తు నామములో దేవుని దగ్గర భద్రంగా ఉన్నది. ఆ మాట పౌలు గారు అన్నారు. ఈ మాట యేసుక్రీస్తు ఏమన్నారు? నా గొర్రెలు నా స్వరము వినును, అది నన్ను వెంబడించును, నా చేతిలో నుంచి ఎవడు దాన్ని దొంగిలించడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శక్తికి నీ మీద ప్రభావం చూపించడానికి అవకాశాలు లేదు. యేసయ్యకు మాత్రమే నీ మీద అధికారం. యేసయ్యకు మాత్రమే నీ మీద శక్తి సామర్థ్యాలు ఉపయోగించే ఆ సామర్థ్యం ఆయనకు మాత్రమే. అంటే నామముల కన్నా పరిణామము ఆయనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి నీకు సంబంధించినవన్నీ కూడా ఆయన ఖాతాలో ఉంది. నీవు ఆయన్ని వెంబడించుకోవాలి. ఇలా చేయగలిగినప్పుడు నీవు నిజమైన క్రైస్తవురాలుగా జీవిస్తుంటావు కనుక దేవుడు నిన్ను భద్రం చేస్తాడు. నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తిరిగి రావు. విశ్వసిస్తున్నావా? నీకు స్వరాన్ని విను. స్వరం అనబడే వాక్యాన్ని విని విశ్వాసంలో నిలబడు. విశ్వాసంలో నిలబడింది వాస్తవమైతే దానికి లోబడి ఆయన వెంబడి నడువు. నీకు దేవుడు నిత్య జీవం ఇస్తాడు. నీ ప్రాణాన్ని భద్రం చేస్తాడు. నీ కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఆయన బిడ్డల కోమలో, ఆయన బిడ్డ యొక్క సంఖ్యలో నువ్వు చేర్చబడి, అందుకొరకే ఈ సంఘాలు, అందుకొరకే ఈ ఆరాధనలు, అందుకొరకే ఈ వాక్యాలు, వాటన్నిటి తెలుసుకోవడం కొరకు మనకు దేవుడు సంఘాలించి మనల్ని నడిపిస్తున్నాడు. ఇటు విషయాలంతటినీ భద్రం చేసుకుందాం. నిజ దేవుని బిడ్డలుగా జీవించడానికి వాక్యం అనే స్వరాన్ని విందాం. ఆ స్వరాన్ని నమ్ముదాం. ఆ స్వరానికి లోబడదాం. భద్రపరచబడి దేవుని రాజ్యాన్ని చేరడానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆమె పాట పాడుకుంటుండగా నాలుగు సమర్పిస్తున్నాం.